ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం విజయబాబు గారు. నమస్తే. సార్, రీసెంట్గా ప్రజల్లో వెళ్తున్న ఇష్యూ మెడికల్ కాలేజీలకు సంబంధించి. మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేస్తున్నారు గవర్నమెంట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఎవరెన్ని కాలేజీలు కట్టారు అనే దాని మీద కూడా సోషల్ మీడియాకి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక స్కామ్ లాగా ఏదో పునాదులేసి ఏసేసి తూతూ మంత్రంగా చేశారు అని చెప్పి 17 కాలేజీలు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే, మీరు ఏం చేశారు, మొత్తం అంతా స్కాములే కదా చేసింది, మీరు ఉన్నోళ్ళకి మీరు కాంట్రాక్ట్లు ఇచ్చి దోచిపెట్టారని కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మెడికల్ కాలేజీలకు సంబంధించి మీరేం చెప్తారు సార్? మెడికల్ ఎడ్యుకేషన్ గురించి అంటే సగటు కుటుంబాల కలలు గురించి, వాళ్ళ పిల్లల డాక్టర్లు అవ్వాలనే కళ గురించి, దాని గురించి చెప్పాలంటే నాకు దాని మీద ఒక ఆథెంటిసిటీగా నేను చెప్పగలుగుతా. ఎందుకంటే కొన్ని దశాబ్దాల పాటు నేను మెడికల్ ఎడ్యుకేషన్ అబ్రాడ్ దీనికి సంబంధించి ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి పిల్లలకి నన్ను మోటివేటర్గా పిలుస్తారు. అంటే మధ్యతరగతి పిల్లలు సెంటిమెంట్తో వాళ్ళు ఇదవుతారు. ఒకసారికి వెళ్ళేటప్పుడు ఏడ్ చేయటం, కొంతమంది అక్కడికి వెళ్ళాక బయలుదేరి వచ్చేసేయాలనుకోవటం, ఇలా ఉంటుందన్నమాట పరిస్థితి. ఉన్నప్పుడు వాళ్ళని మోటివేట్ చేసిన తర్వాత ఒక డాక్టర్ చదవాలంటే ఇక్కడ కోట్ల రూపాయలు ఉంటే తప్ప వైద్యుడిగా అయ్యే పరిస్థితి లేదు. అదే అఫ్కోర్స్ అందులో కొన్ని బోగస్ మెడికల్ కాలేజీలు అలాంటివి కూడా ఉన్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ది ఇదేంటంటే చైనాలో ఉంది, ఫిలిప్పీన్స్లో ఉంది, ఇప్పుడు జరుగుతున్న యుక్రెయిన్లో ఉంది, రష్యాలో ఉంది, మన ఇంకా ఇంకా చాలా 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 దేశాల్లో కూడా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడికి పంపిస్తారు వీళ్ళని. పంపించిన తర్వాత ఇది అవుతుంది. ఆ ప్రాసెస్లో వీళ్ళు యుక్రెయిన్లో జఫ్రోజా మెడికల్ యూనివర్సిటీ అని ఉంది. చాలా పెద్ద మెడికల్ యూనివర్సిటీ. యుఎస్ఎస్ఆర్ కంబైన్డ్గా ఉన్నప్పటి నుంచి ఉంది. అందులో మన తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు. నేను అక్కడికి వెళ్ళాను. వాళ్ళ ఇనాగ్రల్ ఫంక్షన్కి కూడా నన్ను గెస్ట్గా పిలిచారు. అక్కడికి వెళ్ళాను నేను. యుక్రెయిన్ కూడా తిరిగి వచ్చాను నేను. ఓకే. అయితే అక్కడ యుద్ధం వచ్చిన తర్వాత వాళ్ళందరూ హెల్డప్ అయిపోతే, మీకు ఎందుకు చెప్తానంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. వాళ్ళందరూ హెల్డప్ అయిపోతే వాళ్ళని తీసుకురావడానికి బాధ్యతని ఎట్లా ట్యాకిల్ చేయాలి ఏంటి అనేది మాట్లాడటం కోసం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు, ఇక్కడేమో తెలంగాణ గవర్నమెంట్లో కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ కేటీఆర్ని, అక్కడ జగన్మోహన్ రెడ్డిని కన్సల్ట్ చేసి కిషన్ రెడ్డి గారితో మాట్లాడి, అప్పుడు ఈయన బాధ్యతలన్నీ కూడా కిషన్ రెడ్డి గారికి చెప్పారు మోడీ గారు, వాళ్ళని తెప్పించేటువంటిది. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఇక్కడ వీళ్ళు ఒక ఇన్సూరెన్స్ ఇవ్వటం, వీళ్ళకి టికెట్స్ లేకుండా జాగ్రత్తగా చేస్తే అప్పుడు ఆయన మోడీ గారు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావటం, ఆ తర్వాత వీళ్ళు కొంత ఇది చేయటం, ఈ దీంట్లో చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. అందుకే మొన్న ఈ మధ్య గమనించండి మీరు, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా యుక్రెయిన్ కూడా ప్రస్తావించాడు ఆయన. ఆయనకు తెలుసు వీళ్ళందరూ అసలు ఎందుకు వెళ్తున్నారు ఇంతమంది ఏంటి అనేది. హరీష్ రావు గారితో మాట్లాడాం. హరీష్ రావు గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు. ఆ విధంగా ఇవన్నీ ఇట్ ఈస్ అ లాంగ్ స్టోరీ చెప్పాలంటే, మనకి టైం సరిపోదు. అందుకని దాని బదులు ఇక్కడే మనం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్టయితే ఈ పిల్లలందరూ ఇక్కడ చదువుకుంటారు. చదువుకున్న తర్వాత ఏంటంటే సగటు ప్రజలకు కూడా వైద్యం అందేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు కొంత ఈ ఆయన ప్రయారిటీ ఏంటి, విద్య, వైద్యం, రైతు సంక్షేమం, ఇవి కదా ప్రధానంగా తీసుకుంది. ఆ మూడింటి ప్రయారిటీస్లో అసలు భారతదేశంలోనే ఎక్కడా లేనంత స్థాయిలో ఒక్కసారిగా ఇన్ని మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలు అని చెప్పి శ్రీకారం చుట్టారు. 17 మెడికల్ కాలేజీల్లో దాదాపుగా చాలా చోట్ల అది దీని గురించి కడపలో ఉన్న దాని గురించి ఎత్తి చూపించారు. కడపలో ఆల్రెడీ కాలేజీ స్టార్ట్ అయిపోయింది, అడ్మిషన్స్ కూడా అయిపోయాయి, తర్వాత కాలేజీ బిల్డింగ్ అయిపోయింది, ఇది నర్సింగ్ బిల్డింగ్ పూర్తయిపోయింది, ఇంకా మిగతా హాస్టల్కి సంబంధించిన బిల్డింగ్లు పూర్తయిపోయినాయి. రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ బిల్డింగ్స్ 60% కంప్లీట్ అయినాయి. సో వాళ్ళు చెప్తున్నారు ఎవరైనా సరే వెళ్ళి చూడొచ్చు అని చెప్పని.
అక్కడ ఓన్లీ రాళ్ళేశారు, పునాదులేశారని మాట్లాడుతున్నారు. ఆల్రెడీ క్లాసెస్ రన్ అవుతున్నాయి. చాలా చోట్ల 50%, 40% పూర్తయిపోయిన సందర్భం. హ్మ్. అంతేకాకుండా 50 సీట్లు కావాలి అని చెప్పానంటే 50 సీట్లు కేటాయింపు జరిగితే ఏది మన ఎంఎన్‌సికి, హ్మ్. ఎంఎన్‌సి మెడికల్ కౌన్సిల్ దీనికి సంబంధించి హ్మ్. ఆ 50 సీట్లు మాకొద్దని చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాయటం ఏంటండి? ఎవరైనా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు కావాల్సింది బార్గెయిన్ చేసుకుంటాం. హ్మ్. అలాంటిది బార్గెయినింగ్ కాదు. వద్దని రాసాడు ఈయన. వద్దని రాసాడంటేనే ఆయన మైండ్‌లో ఆల్రెడీ దీన్ని ప్రైవేటైజ్ చేయాలి అనేటువంటిది ఉంది. అయితే ఇక్కడ మీకు ఇంకొక ఆసక్తికరమైనది చెప్తాను. మీకు కావాలంటే మీకు ఇది కూడా పంపిస్తాను నేను సార్. క్లిప్స్. జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్స్‌కి సీట్స్ అలాట్‌మెంట్‌లో వాళ్ళేదో డెసిషన్ తీసుకుంటే అదిగో ఎస్సీ, ఎస్టీలకి అన్యాయం జరిగిపోతా ఉంది. సీట్ల కేటాయింపులో ఇది అమ్ముకుందామని చెప్పి అనుకుంటున్నారు. హ్మ్. ఈ సీట్లు అమ్మేసుకుందాం అనుకుంటున్నారు అది అన్నాడు. జగన్మోహన్ రెడ్డి కొన్ని సీట్లు అమ్ముకుంటున్నాడని పెద్ద హెడ్డింగ్ పెట్టి తాటికి అంత అక్షరాలతో రాశారు. సీట్లు అమ్ముకుంటున్నాడని. హ్మ్. అసలు మొత్తం కాలేజీలు అమ్ముకుంటుంటే మాట్లాడరేంటి? ప్రైవేటీకరణ పీపీపీ అని చెప్పి కాలేజీలు రాయరే అమ్ముకుంటున్నారు మరి? ఇప్పుడు. హ్మ్. ఎకరం 2,00,00,000 ఖరీదు చేసేటువంటి దీన్ని ఎకరం అతి స్వల్పమైనటువంటి దీనికి కారు చౌకగా 30 సంవత్సరాలు కట్టబెడుతుంటే మరి దాని మీద అది కనిపించలేదా మీకు? అది రాయలేదా? అంటే హౌ దీస్ పీపుల్ మ్యానిపులేటింగ్ ద ఫ్యాక్ట్స్ అనే దానికి హ్మ్. ఈ ఒక ఎగ్జాంపుల్ చాలు. దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్. సార్, వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి దాన్ని సరిగ్గా చేయలేనప్పుడు ఆహ్, ప్రైవేట్‌కి దాన్ని తీసుకొచ్చి ప్రజలకి మంచి చేయాలి, లేకపోతే ఆహ్, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే భాగంగానే ఇవన్నీ కొత్త పద్ధతులు మేము తీసుకొస్తా ఉంటే, దీంట్లోనే రంధ్రాన్వేషణ చేస్తున్నారు. దీనికి సంబంధించి అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. దీనికి ఏం చెప్తారు సార్ దీన్ని? అసలు ప్రభుత్వం చేయలేని పనిని ప్రైవేట్ వ్యక్తులు చేస్తారా? ఎంత దారుణమైన పరిస్థితి అండి అది. హ్మ్. మరి ప్రభుత్వం పని చేయాలన్నప్పుడు యూ రిజైన్ అండ్ హ్మ్. లీవ్ ఎవ్రీథింగ్. చేయగలిగిన వాళ్ళు వస్తారు, చేసుకుంటారు. మరి ప్రజలు మీకెందుకు అధికారం ఇచ్చారు? మీరు చేస్తారని కదా. ఓకే. మేము చేయలేము, ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తామంటే అంటే ఏమవుతుంది మళ్ళీ? స్టిల్ యు ఆర్ ఎంకరేజింగ్ ది హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. హ్మ్. ఏ డెమోక్రసీలో బేసిక్ పాలసీ ప్రిన్సిపల్ ఏంటంటే ఒక సమానత్వం, ఓకే. రైట్ టు ఈక్వాలిటీ. ఆ రైట్ టు ఈక్వాలిటీ అనే ప్రాసెస్లోనే జగన్మోహన్ రెడ్డిని ఒక దుర్మార్గుడని, సైకో అని, అదని ఇదని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కానీ హ్మ్. బట్ ద గ్రేటెస్ట్ కాన్సెప్ట్ మీకు నిజంగా అంటే ఈ సమాజాన్ని అన్ని పార్శ్వాల్లో పరిశీలించినటువంటి వాళ్ళకి మాత్రమే అందులో ఉండేటువంటి ఇది అర్థమవుతుంది. అదర్వైజ్ ఏంటంటే ఆ సూపర్ఫిషియల్గా రోజు ఓదరగొట్టి మనకు సామెతలు కూడా ఉంటాయి కదా. అది మేక కాదు కుక్క అంటే ఏం జరుగుతుందో అవును. ఆ రకంగానే ప్రచారాలు ఓదరగొట్టి ఒక దుర్మార్గుడి కింద ఫోకస్ చేశారు. ఓకే. కానీ ఎంత గ్రేటెస్ట్ థింగ్ అంటే శ్రీశ్రీ చెప్తాడు ఆ అమాయకమైనటువంటి పిల్లల్ని మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశాన హరి విల్లు విరిస్తే అది మీకే అనుకునే పిల్లల్లారా పాపల్లారా 5-6 పాపల్లారా దేహధూళితో కచభారంతో ఆ దేహధూళితో కచభారంతో ఆ మట్టిలో ఉండేటువంటి పిల్లలు అలాంటి పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పని ప్రభుత్వ పాఠశాలల యొక్క స్వరూపాన్ని మార్చి వాళ్ళకి అందని ద్రాక్ష ఇది కళ. మీకు సైకలాజికల్గా ఒక పాయింట్ చెప్తా. ఈ పేద పిల్లలు అరిగిపోయిన చెప్పులో లేకపోతే కాళ్ళకి చెప్పులు లేకుండా మాసిపోయిన యూనిఫామ్తో మాసిపోయిన బ్యాగుతో రోడ్డు మీద మున్సిపల్ స్కూల్కి అలా నడుచుకుంటూ వెళుతుంటే ఆ పక్కనే ఒక కాన్సెప్ట్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్, చక్కగా ఏసీ బస్సు. ఆ ఏసీ బస్సులో వాళ్ళ వయసు ఉన్నటువంటి పిల్లలే మరికొంతమంది ఆ ఏసీ బస్సులో వాళ్ళు అలా నవ్వుకుంటూ వెళుతూ ఉంటే ఈ పిల్లలు ఆ బస్సు వంక ఆశగా చూస్తుంటారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది చెప్పండి? అలాంటి వాళ్ళు ఈ ఈ యొక్క వ్యత్యాసాన్ని చూస్తూ పెరిగిన తర్వాత వాళ్ళ భావజాలం ఎలా ఉంటుంది? వాళ్ళు స్కూల్కి వెళితే కూర్చోడానికి బెంచీలు ఉండవు, రాసుకోవడానికి పుస్తకాలు ఉండవు, పెన్సిల్ ఉండదు, లేదు కష్టపడి పంపిస్తే తినడానికి భోజనం ఉండదు. అలాంటి పిల్లల్ని అద్భుతంగా మేము సైతం అన్నట్టుగా వాళ్ళని తీర్చిదిద్దేటువంటి విధంగా పాఠశాలల్ని అత్యద్భుతంగా తీర్చిదిద్ది వాళ్ళు మంచి పుష్టిగా
పౌష్టికాహారాన్ని వాళ్ళకి అందించి చదువుకుంటుంటే ఇంతకంటే విప్లవాత్మకమైనటువంటి చర్య ఇంకేముంటుంది? నిజంగా హి ఈజ్ ఎ గుడ్ సమరిటన్‌గా చూడాలి. అలాంటి వ్యక్తిని పట్టుకొని సైకో అని చెప్పి రాస్తారు వీళ్ళు.